ఫ్యాక్ట్ నెంబర్ 1. ఊసరవల్లి రంగుల్ని ఎలా మార్చగలదో తెలుసా? ఊసరవల్లికి రంగు మార్చే అద్భుతమైన శక్తి ఉంది. దీనికి ప్రధాన కారణం దీని చర్మం కింద క్రోమటోఫోర్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఇవి పసుపు, ఎరుపు, నలుపు వంటి రంగుల కణాలతో నిండి ఉంటాయి. మనం చూస్తున్న రంగు వెలుతురు, ఉష్ణోగ్రత లేదా ఆపద సిగ్నల్పై ఆధారపడి ఉంటుంది. ఇతర జంతువుల నుండి రక్షించుకునేందుకు రంగులు మారుస్తుంది. అంతేకాదు, ఉష్ణోగ్రత నియంత్రణలో కూడా ఈ రంగు మార్పు ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. సూర్యోదయం కాకముందే కోడి ఎందుకు కూస్తుందో తెలుసా? కోడి కూయడం సూర్యోదయానికి సంకేతమా? నిజానికి కాదు. అది సూర్యోదయానికి ముందే కూస్తుంది. ఎందుకంటే కోడి శరీరంలో ఒక సహజ జీవ గడియారం అనేది ఉంటుంది. దీన్నే సర్కీడియన్ క్లాక్ అని అంటారు. ఈ టైమర్ వెలుతురు మార్పులకు ముందే గ్రహిస్తుంది. అందుకే కోళ్ళు మనుషుల కన్నా ముందే వెలుగును చూసి సూర్యోదయం అయింది అని అనుకుని అరవడం మొదలు పెడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. గడ్డి మీదున్న చీమను కూడా గ్రద్ద ఎలా చూడగలదో తెలుసా? గ్రద్ద కళ్ళల్లో మనకంటే 5 రెట్లు ఎక్కువ ఫోటో రిసెప్టర్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి ప్రతి చిన్నదాన్ని స్పష్టంగా చూడడంలో సహాయపడతాయి. గ్రద్దకు మనుషుల కన్నా 2 ఫోబియా విజన్ క్లారిటీ జోన్స్ అనేవి ఉంటాయి. ఇవి దూరాన్ని మరియు సమీపాన్ని 2 విధాలుగా చాలా క్లారిటీతో చూడడానికి సహాయపడుతుంది. 2 కళ్ళు ఒకే సమయంలో ఒకే టార్గెట్ మీద ఫోకస్ చేయగల గుణం గ్రద్దల్లో ఉంటుంది. ఇది బలమైన డెప్త్ పెర్సెప్షన్ కలిగిస్తుంది. అంటే ఎంత దూరంలో ఉన్న ఖచ్చితంగా అంచనా వేయగలదు. ఇది యూవీ కాంతి నుండి చూడగలదు. అందుకే గ్రద్ద చూపు పక్షులతో అత్యుత్తమం అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. కొత్త మెడిసిన్ కనిపెట్టేటప్పుడు ఎలుకలపై ఎందుకు ప్రయోగిస్తారో తెలుసా? కొత్త మెడిసిన్ తయారైనప్పుడు మానవులపై ఉపయోగించే మందు అది సురక్షితమా, ప్రభావవంతమైనదా అనే విషయంపై పరీక్షించాల్సి ఉంటుంది. మొదటి ఎలుకలపై ప్రయోగాలు చేస్తారు, ఎందుకంటే వాటి జీవన వ్యవస్థ మనుషులకు చాలా సమానంగా ఉంటుంది. ఎలుకలపై మందు ప్రభావం ఎలా చూపుతుందో చూసి దుష్ప్రభావాలు ఉన్నాయా లేదా తెలుసుకుంటారు. ఇలా చేయడం వల్ల మనుషులపై నేరుగా ప్రమాదం రాకుండా నివారించవచ్చు. ఇది మెడిసిన్ డెవలప్మెంట్లో మొదటి అతిపెద్ద ముఖ్యమైన దిశ. ఫ్యాక్ట్ నెంబర్ 5. చీమలు తీపి పదార్థాలపై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపుతాయో మీకు తెలుసా? వాటిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి షుగర్లు ఉంటాయి. ఇవి చీమలు తక్కువ శ్రమతో ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి. చీమలు గ్రహణశక్తి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి తీపి వాసన తక్షణమే గుర్తిస్తాయి. ఆహారం నిల్వ చేసుకునే అలవాటు వల్ల తీపి పదార్థాలపై ఎక్కువ ఆసక్తి చూపుతాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.